జనసేన ఉద్యమి సభ్యత్వాలను అత్యధిక సంఖ్యలో నమోదు చేయాలని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు పిలుపునిచ్చారు. జనసేన ఉద్యమి సభ్యత్వాలను విస్తృతంగా నమోదు చేయాలని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సూచించారు. గురువారం కాకినాడ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరంతర పర్యవేక్షణతో పిఠాపురం స్థాయిలో సభ్యత్వ నమోదు జరగాలని కోరారు. ప్రణాళికాబద్దంగా ప్రతి గ్రామంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కూటమిలో ఆశించిన భాగస్వామ్యం పొందాలంటే సభ్యత్వ నమోదు కీలకమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. పార్షియాలిటీ అనేది ఎప్పుడూ లేదు. ఎవరు ఎప్పుడు వచ్చినా సరే ఐ వెల్కమ్ విత్ ఓపెన్ హార్ట్. ఎందుకంటే మీరందరూ కూడా ఎలక్షన్లో మన పార్టీ కోసం, ఎలక్షన్కి ముందు మన పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతలా కష్టపడ్డారు అనేది అందరికన్నా బాగా తెలిసింది మన అధ్యక్షుడు. ఏ పార్టీలో కూడా కష్టపడ్డ కార్యకర్తని వదలము అని చెప్పేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ కష్టపడ్డ కార్యకర్తకి, జెండా మోసిన కార్యకర్తకి అన్యాయం జరగకుండా ప్రతి పదవి ఆళ్లలోంచి ఒకరికి ఇవ్వాలి, ప్రతి సంక్షేమం వాళ్ళ ద్వారా అందించాలి, జరిగే అభివృద్ధి అంతా కూడా వాళ్ళ పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్లేటట్టు, కనపడేటట్టు మీరు పడ్డ కష్టానికి మీరు ప్రజలకి మిమ్మల్ని నమ్మి ఓటు వేయించినందుకు మేము ఇలా చేస్తున్నామని మీ ద్వారా తెలియపరచాలన్నది మన అధ్యక్షుడు వారి కోరిక. సో దీనికి వైజాగ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పెట్టి వదిలేయటం కూడా కాకుండా పిఠాపురంలో కూడా ఎలక్షన్స్ని జరిపేది. ఒక మండల అధ్యక్షుని ఎన్నుకోవడం అయినా సరే, ఒక గ్రామ అధ్యక్షుని ఎన్నుకోవడం అయినా సరే ఏ విధంగా జరిగింది అంటే పార్టీ మన పార్టీ. సో మన పార్టీలో మన మండల అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం, మన గ్రామ అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం అనేది దేని మీద బేస్ చేసి పెట్టారు అంటే ఆ పార్టీలో, ఆ గ్రామంలో ఉన్న సభ్యత్వంలో అందరినీ పిలిచి మీరు ఒక నాయకుడిని ఎన్నుకోండి, మిమ్మల్ని మీరే ఓటేసి ఎన్నుకోండి అని చెప్పారు. ఇందులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, ఇది కానీ, లేకపోతే జిల్లా అధ్యక్షులుగా కానీ, లేకపోతే పిఠాపురం ఇన్ఛార్జి కింద నందకుమార్ గారు కానీ ఎవరిని ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. మేము కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు. మన అధ్యక్షులు గారు చెప్పింది ఫస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు జనసేనలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో నేను ఈయనకి సపోర్ట్ చేసి ఈయనకి సపోర్ట్ చేయకపోతే, బయట పార్టీ అయితే నేను ఒక అవుట్ రేటెడ్గా మీకు సపోర్ట్ చేస్తాను. సొంత పార్టీలోనే ఇద్దరు పోట్లాడుతున్నారు, అంటే ఇద్దరు మనం పోటీ పడుతున్నప్పుడు నియోజకవర్గం సాధకులకి జగ్గపేట జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు తుమ్మలపల్లి రమేష్ గారు, అలాగే యువ నాయకులు, మన పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్ సభ్యులు కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాధకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మన అందరూ ఆరాధ్య నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా పెద్ద ఎత్తున సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక జనసేన కుటుంబాన్ని అంతా కూడా తన సొంత కుటుంబంగా భావించి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి యాక్టివ్గా ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ముఖ్యంగా మీ ద్వారా మన పార్టీలోకి సభ్యత్వం చేసే విధంగా చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, దాన్ని మీరు ఆ లక్ష్యాన్ని చేర్చుకునే విధంగా మీరందరూ తీసుకున్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల పార్టీలో వేరు. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సాధకులుగా ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన.